తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. చాలు. మరొకసారి ప్రభు రక్తమాంసలో పాలు పొందకముందు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటకై మరొకసారి ఉదయకాలము చూచిన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం మాత్రము అందరం కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరి ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది నిమిషములు మనతో మాట్లాడి మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు రక్త మాంసంలో పాలు పొందుటకై ప్రభు చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభు, నీ పాదముల కొందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యము తండ్రి ధననిధితో మీరు పోల్చినారు. ఆ ధనము తండ్రి మరి వాక్యానికి సాదృశ్యంగా నాయన మీరు తీసుకొచ్చినారు ప్రభా. మరి తండ్రి మరి శాస్త్రి అనేటటువంటి మాట ప్రభా యజ్రాను గురించి తండ్రి మరి ప్రవీణత గల శాస్త్రి అని తండ్రి మీరు తీసుకొచ్చినారు. కొత్త నిబంధనలో తండ్రి మరి ప్రభా మరి నాయన శాస్త్రులు పరిశీలన గురించి ఎంతగా మీరు అంగలార్చి వారితో తండ్రి మరి మాట్లాడిన ప్రతి మాట ద్వారా తండ్రి నిజముగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులు ఉంటారని తండ్రి సెలవిస్తూ వచ్చినావు. దయగల తండ్రి వారు నాయన మరి ప్రభువా ఇశ్రాయేలీయులు 3 విధముల దాస్యములో తండ్రి వారు ఉంటూ కూడా మేము స్వతంత్రులమని తండ్రి అతిశయపడుతూ వచ్చినారు. అలాగూ తండ్రి పాపం చేసినటువంటి వాడు పాపానికి దాసుడని ప్రభా మీరు తెలియజేసినారు. లోకములో నాయన నేను కూడా పాపం అనే దాస్యములో సాతాను యొక్క అధికారం కింద మరణ దాస్యం నుండి నిత్య నాశనానికి నరకానికి జోగుతున్న నన్ను విమోచించటానికై తండ్రి పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రభా నా కొరకై తండ్రి మీరు మరణించి నాయన మరి తండ్రి నన్ను ఆ మరణ దాస్యం నుండి పాప దాస్యం నుండి విడిపించి నీతికి నాయన నన్ను దాసుని చేసినావు. అందును బట్టి తండ్రి ఉదయకాలము మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మరి తండ్రి మీ పాదములకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికై తండ్రి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయకై స్తోత్రం చెల్లిస్తూ దయగల ప్రభా నీ రక్త మాంసంలో పాలు పొందకముందు మరొకసారి ప్రభా తీసుకొచ్చిన లేఖన భాగంలో మా విశ్వాస జీవితంలో ఎక్కడ తండ్రి మరి నీకు ఆయాసకరమైన జీవితం నాలో మాలో ఉంటూ వచ్చిందో దయగల తండ్రి వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఒప్పించబడిన వారమై యోగ్యంగా రక్త మాంసంలో పాలు పొంది ముందున్న మా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటానికై సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్లు దయగల ప్రభువా వాక్యం నీది, ప్రజలు నీవారు, వినగల చెవులు గ్రహించే మనసు వారికి దయచేయండి. మా దృష్టి మా గమనములు పరిపరి విధములుగా పారడుకున్నట్లు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన లేఖన భాగము మరొకసారి ప్రభువారు చెప్పిన ఈ ఉపమానము మనం జ్ఞాపం చేసుకున్నటువంటి వారమైతే పరలోక రాజ్యము అనేటటువంటి మాటను గురించి ఈ 8 ఉపమానాల్లో కూడా పరలోక రాజ్యాన్ని గురించే ప్రభువు తెలియజేస్తూ వచ్చినాడు. అంటే మనమందరం కూడా ఒక దినమున ఆ పరలోకంలో ప్రభుతో చేరటానికి ఆ పరలోక రాజ్యంలో చేరటానికై మనమందరం ఏం కలిగి ఉండాలంట? శిష్యులను పోలి ఉండాలా అంటా ఉన్నాడు కదా. 52వ వచనంలో పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అనే మాట చూస్తున్నాం. అంటే శిష్యుడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తే మరి పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అనగా శాస్త్రి అనే మాట మరి ఎజ్రాకు మరి
చెందినట్లుగా మనము ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చినాం. ఎజ్రా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. మరి అట్లనే మరి మనం చూస్తూ వస్తే ఈ గృహము అనేటటువంటిది దేన్ని చూపిస్తుందంటే, గృహము అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. యజమానుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అనేటటువంటి మాట సేవకునికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇందులో మరి ఆ యొక్క గృహ నిర్వాహకుడు అయినటువంటి వాడు, సేవకుడు తన సంఘాన్ని ప్రభు అప్పగించినప్పుడు తన యొక్క ధనాగారములో నుండి, అనగా ధనము అనగా దేవుని వాక్యం అని ఉదయకాలం మనము ధ్యానిస్తూ వచ్చినాము. అట్లనే ఆ యొక్క వాక్యము ఎప్పుడైతే ఆ యొక్క కొత్త పదార్థములను అనేటటువంటి మాట దేన్ని చూపిస్తుందంటే, మరి పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాక్యమును మొదట మరి గృహ నిర్వాహకుడు అనగా సేవకుడు తన హృదయములో వాక్యమును నింపుకునేటటువంటి వాడిగా ఉండాలి. అందుకని ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే, ఒకటి గృహము అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. శిష్యుడు అనేటటువంటి మాట సేవకునికి సాదృశ్యంగా ఉంది. గృహ నిర్వాహకుడు అనగా సేవకుడు, శిష్యుడు రెండు అర్థాలు ఒకటే. యజమానుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా యజమానుని ఇంటి మీద మరి ఆ గృహ నిర్వాహకుడు అనేటటువంటి మాట దేవుని సంఘములో దేవుని సేవకుడు ఏ విధంగా తన సంఘాన్ని తను అప్పగించబడినటువంటి ప్రజలకు ఏ విధంగా వారిని ఆత్మీయంగా పెంచాలనేటటువంటి సంగతిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. అందుకనే ఇందులో చూస్తే మరి మొట్టమొదట ఒక మాట అంటాడు చూడండి. ఆ శిష్యులు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారిని అడుగుతూ ఉన్నారు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరి 41, 42 వచనాల్లో పేతురు ప్రభువును అడుగుతూ ఉన్నాడు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 41వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ అంటున్నారు చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావని ఆయనను అడగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు, ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొనునో అది ఆ దాసుడు ధన్యుడు అంటా ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు పేతురు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. అంటే అందరికీ చెప్పిన ఇక్కడ మనం విన్న ఉపమానములు మరి కొన్ని జన సమూహానికి ప్రభు తెలియజేస్తూ వచ్చినాడు. వాటి భావము ఇంటిలో ఉన్నప్పుడు శిష్యులకు మాత్రమే వాటిని తెలియజేస్తూ వచ్చినాడు. అందుకే ఉదయకాలము మరి ప్రభు చెప్పిన ఉపమానాన్ని కూర్చోమన్నాడు, మీరు వీటన్నిటినీ గ్రహించితిరా అని అడుగుతూ వచ్చినాడు. గ్రహించితిరా అంటే అవి గ్రహించి అర్థము కాకపోతే ఏ విధంగా అయితే మరలా ప్రభు దగ్గర వాటిని వివరించాలనుకున్నాడు, అయితే వారు గ్రహించితిమి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు ఈ వర్తమానం గురించి ఇక్కడ మరి ఆ పరలోక రాజ్యము మరి ధననిధిని గూర్చినటువంటి శాస్త్రిని గురించి చెప్తా ఉంటే, ప్రభువా, ఈ ఉపమానము మాకే చెప్తున్నావా, అందరికీ చెప్తున్నావా? అందరికీ చెప్పినది ఒకటి కాదు, ఇది కేవలము శిష్యులకు మాత్రమే హెచ్చరికగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు చూడండి, 42వ వచనంలో ఏమంటున్నాడు, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు అంటే గృహం మీద అధికారి. ధనవంతులు వారి యొక్క ఆస్తులను బట్టి, వారి కలిగినటువంటి ధనాన్ని బట్టి వారు ఇంటి మీద నమ్మకమైనటువంటి వ్యక్తిని పెట్టేటటువంటి వారన్నమాట. అంటే వారు ఆ యొక్క ఇంటిలో సమస్తము అతనికి కావలసినటువంటివన్నీ వారు సమకూర్చాలి. కాబట్టి ఐగుప్తులో యోసేపును మనం చూస్తే పోతీఫర్ ఇంట్లో
యోసేపు కూడా ఎలా ఉన్నాడు? ఆ ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉంటూ వచ్చినాడు. అట్లనే మరి తర్వాత కరువు కాలంలో ఎప్పుడైతే అతడు ఐగుప్తుకు రాజు అయిన తర్వాత ఫరో ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉంటూ వచ్చినాడు. ఈ గృహ నిర్వాహకుడు అనేటటువంటి మాట దేన్ని తెలియజేస్తుందంటే, నిర్వాహకుడు అంటే నిర్ణయించినటువంటి వాడు, నియమించినటువంటి వాడు. అంటే దేవుని సంఘం మీద యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యజమానుని యొక్క ఇండ్లు దేన్ని చూపిస్తుందంటే అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ సంఘం మీద నియమించబడినటువంటి వాడు సేవకుడు, శిష్యుడు. కాబట్టి ఆ సేవకుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా వారికి కావలసినటువంటి వారి అక్కర్లను బట్టి వారిని నిత్యము అనుదిన జీవితంలో వారిని ఆత్మీయంగా పోషించేవాడిగా ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు గృహ నిర్వాహకుడు అనేటటువంటి మాట. మరి శిష్యునికి ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంగతి మరి శిష్యులకే చెప్తున్నాడు. అందుకంటున్నాడు ప్రభు, ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? నమ్మకమైన వాడు అంటే అప్పగించినటువంటి పనిని ఎప్పుడైతే నమ్మకంగా చేసేవాడు కావాలా, నమ్మకంగా పని చేయాలా. నమ్మకస్తులను దేవుడు కోరుకుంటాడు, నమ్మకస్తులను దేవుడు ఇష్టపడతాడు. నమ్మకంగా పని చేసినప్పుడు అట్టివానికి తన ఇంటిలో అధికారం ఇవ్వటానికి, పని చేయటానికి దేవుడు నిర్ణయిస్తాడు. మనుషులు నిర్ణయించేది కాదు, దేవుడు నిర్ణయించాలా, దేవుడు ఏర్పరచుకోవాలా. దేవుని పని చేయటానికి మనం ఇష్టపడి నిజంగా ఆ ఇంటి మీద, ఆ సంఘం మీద మొట్టమొదట దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మకంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకొని నమ్మకంగా ఎప్పుడైతే దేవునింటిని కాపాడేవానిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను నీ యందు ఆనందిస్తాడు. నీకు ఇచ్చినటువంటి రక్షణను దేవుడు నీవు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. అపనమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అట్టివారిని గురించి దుఃఖపడతాడు. అట్టివారికి తన ఇంటి మీద అధికారం ఇవ్వటానికి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడడు. ప్రేమిన వాళ్ళారా, కనుకనే చెప్తా ఉన్నాడు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు. నమ్మకమైనటువంటి వారికి నమ్మకత్వాన్ని బట్టి అంటే ఎప్పుడైతే దేవుని ఇంటి మీద శ్రద్ధ కలిగి తన సంఘాన్ని కాపాడటానికి, తన సంఘంలో ఎవరు ఏ విధంగా నడుస్తున్నారో, అందుకే పేతురుకు ప్రభువు తన సంఘాన్ని గూర్చి 3 సంగతులు చెప్తా వచ్చినాడు కదా. ఏం చెప్పినాడు? ఏమన్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అన్నప్పుడు ఏమన్నాడు? నా గొర్రెలను మేపము అన్నాడు. నా గొర్రెలను కాయమన్నాడు. సరే అండి, నా గొర్రెలను కాయమన్నాడు. రెండవసారి మరలా అడిగినాడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. అప్పుడేమన్నాడు? మళ్ళా నా గొర్రెలను మేపు అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. మరలా 3వసారి మరలా అడిగినప్పుడు కూడా ఏమన్నాడు? మరలా అదే మాట అన్నాడు. అయితే అప్పుడు పేతురు వ్యసన పడినట్లు లేఖనాల్లో చూస్తాం. కానీ ఇది మన సందర్భం కాదు. కొంచెం క్లుప్తంగా మీకు ఊరికి అర్థం కావటానికి, దేవుని వాక్యం మీరు తీసుకున్న అంశం అర్థం కావటానికి మాత్రమే చెప్తా ఉన్నా. అందుకే అక్కడ అన్నాడు. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నువ్వు సమస్తం ఎరిగినావు, నీకు మరుగైంది, నీకు చాటింది ఏది కూడా లేదు. మరలా అన్నాడు, నా గొర్రెలను కాయి అంటే కాసే విషయము, కాసుట మేపుట. దేవుడు తన ఇంటి మీద గృహ నిర్వాహకునిగా నమ్మకమైన వానికి ఆ పని అప్పగించినప్పుడు ఆ పని చేసేటప్పుడు కాసేవాడిగా ఉండాలా, మేపేవాడిగా ఉండాలా. కాయుట అంటే ఏంది? కాయుట అంటే దుష్టుడైన అపవాది ఎవరిని ఏ విధంగా అవిశ్వాసంలో పడగొట్టి వారిని ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడాన్ని చూస్తున్నాడో అలాంటి వారిని ఏం చేయాలా? గద్దించాలా, హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా, మార్గంలోకి తీసుకురావాలా.
రెండవది మేపుట అనే మాట దేన్ని తెలియజేస్తుందంటే ఆత్మీయంగా వాక్యము ద్వారా వారికి వాక్యం అనే ఆత్మీయ ఆహారము పెట్టి వారిని ప్రభు మార్గములో నడిపించటానికి వారి ఆత్మక్షేమము కొరకు కావలసినటువంటి వాక్యాన్ని మనం అందించేవారిగా ఉండాలి. అందుకని ఇక్కడ 2 సంగతులు పేతురుతో చెప్పినాడు. అదే సంగతి పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు అడిగినప్పుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన బుద్ధి గలవాడు ఎవరంటే, ప్రభువా ఈ వాక్యము ఈ ఉపమానము మాకే చెప్తున్నావా ఇంకా ఎవరికైనా చెప్తున్నావా అంటే జనసమూహానికి కాదు ఈ మాటలు. తన శిష్యులు తన ఇంటి మీద తను ఏర్పరచుకున్నటువంటి వారు తన సంఘమును కాయటానికి, తన సంఘమును కాపాడటానికి తన ఇంటి మీద గృహ నిర్వాహకునిగా ఉంచినాడు. ఇంటి మీద గృహ నిర్వాహకుడు అంటే ఆ ఇంటిలో ఉన్న సమస్తము వాళ్ళకే తెలుసు అన్నమాట. అందుకే పోతీఫరు యోసేపును గృహ నిర్వాహకునిగా ఉంచుకున్న తర్వాత అతని చేతికి సమస్తమును అప్పగించి ఏం చేస్తున్నాడంట, తను భోజనం చేసేది మాత్రమే తెలుసునంట. ఇంకా మిగిలిన సంగతి ఏది కూడా తనకు తెలియదు. తనకు ఏముందో ఏం లేదో చూడండి. ఆదికాండం 37 అధ్యాయం అనుకుంటా, 30 ఆదికాండంలో జ్ఞాపం చేసుకుంటే 39 అనుకుంటా చూడండి, 37 కాదు 39 అధ్యాయంలో 4వ వచనం చూడండి. అక్కడ అంటాడు చూడండి, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి వారి మీద తనకు కలిగినదంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. తనకు ఏముందో ఏమి లేదో కూడా విచారించిన వాడు కాదు. అంటే ఎందుకు? గృహ నిర్వాహకునిగా అతనికి అప్పగించినాను, ఇంటి మీద అధికారం ఇచ్చినాడు. ఆ ఇంటిలో సమస్తము ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ నష్టం చేస్తే, ఒకవేళ ఏదైనా దుర్వినియోగం చేస్తే దాని నిమిత్తము లెక్క అడిగేది ఎవరికి చెప్పాలి లెక్క? ఎవరు చెప్పాలా? యజమానునికి చెప్పాలి కానీ ఇంట్లోనే వాళ్ళకి అక్కర్లేదు. ఇంట్లోనే వాళ్ళకా చెప్పాల్సింది. ఎవరైతే నియమించినాడో, ఏ ఇంటి మీద గృహ నిర్వాహకత్వం ఇచ్చినాడో ఆ ఇంటిలో నమ్మకంగా చేయకపోతే ఆయన అడుగుతాడు పనిని బట్టి. కానీ మనం ఎవ్వరం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదు. అందుకే ప్రేమైన వారలారా జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ గృహ నిర్వాహకత్వము ఎవరికి ఇచ్చినా అంటే ఈ మాట శిష్యులకు ప్రభు తెలియజేస్తూ సంఘం మీద తన యొక్క దాసులకు అధికారం ఇచ్చి వారు ఆ సంఘమును ఏ విధంగా కాపాడటానికై ఆ యొక్క మంచి ధననిధిని గూర్చి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుకనే మనము జ్ఞాపం చేసుకుంటే మరి ఎజ్రా ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు అని తను మనము చూస్తూ వచ్చినాం. అంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడు, యజమానుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గృహ నిర్వాహకుడు సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఆ సేవకుడు ఏం చేయాలా? తన ఇంటి వారిని పోషించడానికి. ఒక్క మాట చూడండి, 119వ కీర్తన 14వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. 119వ కీర్తనలో దావీదు అంటాడు 14వ వచనంలో, త్వరగా కొంచెం సహకరించండి, తొందరగా ముందుకెళ్ళిపోతాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను.
నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవను. కొత్త పదార్థము, పాత పదార్థము అంటే యాజకుడు, గృహ నిర్వాహకుడు సంఘమును ఆత్మీయంగా పెంచటానికి మొదట తన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యంతో తన హృదయమును నింపుకొని తనకు కలిగినటువంటి ఆ ఇంటి వారికి, ఎవరైతే తన ఇంటిలో ఉన్నారో వారికి ఏం చేయాలా? సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పంచిపెట్టేవారిగా ఉండాలి. నమ్మకమైన గృహ నిర్వాహకుడు అనగా దేవుని సంఘాన్ని దేవుడు యజమానుడు అప్పగించినప్పుడు ఈ పని మనుషులను బట్టి ఎవరు ఇవ్వాల, మనుషులు ఇచ్చిన అధికారం కాదు ఇది. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ప్రేమించినాడు, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి దేవుని కార్యము, దేవుడు తన దాసుని ఏ విధంగా హెచ్చించాలనుకున్నాడో ఆ యజమానుడు నమ్మకమైనటువంటి పిలిచిన దేవుణ్ణి సంతోషపెట్టాలా, మనుషులను సంతోషపెట్టేది కాదు. అందుకే పౌలు గారు అన్నారు, నేను మనుషులను సంతోషపెట్టువాన్ని అయితే దేవుని దృష్టికి ఎటుంటాడంట, యోగ్యమైన వాడిగా ఉండడు. నేను మనుషులను సంతోషపెట్టను, దేవుని సంతోషపెడతా. అంటే దేవుడు ఏది ఇస్తాడో తన బిడ్డల నిమిత్తము అది మాత్రమే పంచిపెట్టేవాడిగా ఉండాలి. ఒక స్థలంలో మేము మొట్టమొదట సేవకు మమ్మల్ని బయటికి పంపించేటప్పుడు మరి కొంతమంది దైవ సేవకులు వచ్చినారు. అంటే ఆ దినాల్లో జీటి గారు ఉన్నారు. తర్వాత మరి అక్కడ నుంచి కొంతమంది దైవ సేవకులు అంటే గిద్దలూరు దేవదానం గారు వచ్చినారు. ఆ తర్వాత మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి అగస్టిన్ గారు ఉన్నారు. ఇంకా ఏం చేసిన అంటే ఆ యొక్క సమయంలో అరవిందం గారు కూడా అక్కడికి వచ్చినాడు. అరవిందం గారు వచ్చినారు, అందరు కూర్చున్న తర్వాత అప్పుడు వాళ్ళందరూ, మేమందరం కింద సాప మీద మేము కూర్చున్నాం, వాళ్ళు కుర్చీలలో ఉన్నారు. అప్పుడు అరవిందం గారు అన్నారు, ఎక్కడికి వచ్చినారు మీరు అన్నాడు. ఎక్కడికి వచ్చినారు మీరు అంటే, దైవజనులతో ఆ దినాల్లో ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, వాళ్ళ మాటకు తిరుగు జవాబు చెప్పాలంటే కూడా ఎంతో భయం. మౌనంగా నోరు మూసుకొని కూర్చున్న తర్వాత మళ్ళా దైవజనుడు అన్నాడు, అరవిందం గారు దేనికి వచ్చినారు మీరు అన్నాడు. ఒక ఆయన డేవిడ్ అని చెప్పి అప్పుడు సంగారెడ్డిలో సేవకునిగా ఉండేవాడు. సంగారెడ్డి కాదు, కామారెడ్డి, సారీ అండి. అక్కడ సేవ చేసేటటువంటి ఆయన ఏమన్నాడంటే, సేవకు వచ్చినాము అన్నాడు. దైవజనుడు అన్నాడు, అరే మీరు సేవకు కాదురా వచ్చింది, సావుకు వచ్చినారు అన్న. మీరు వచ్చింది సేవకు కాదు, సావుకు. మాట్లాడాలి, అలాగే ఉన్నాం. అప్పుడు దైవజనుడు అన్నాడు, యజమానుడు కోని కొనుక్కొని ఏం చేస్తారా అన్నాడు. యజమానుడు కోని కొనుక్కొని ఏం చేస్తాడు అన్నాడు. ఎవ్వరం మాట్లాడాలి, అలాగే ఉన్నాం. అప్పుడు ఆయన నోటి నుండే మరలా సమాధానం వచ్చింది. 3 సంగతులు చెప్పినాడు కోని గురించి. 1 పెంచుకుంటాడు, 2 అమ్ముకుంటాడు, 3 కోసుకుంటాడు. అంటే అది ఆయన ఇష్టము. ఆయన సొత్తుగా చేయబడిన తర్వాత ఆయన కొన్నాడు కాబట్టి దాన్ని పెంచుకుంటాడు. ఇష్టమైతే పెంచుకుంటాడు, ఇష్టం లేకుంటే అమ్ముకుంటాడు, ఇంకా లేకపోతే కోసుకుంటాడు. ఈ 3 సంగతుల యొక్క అర్థం ఏంటంటే, 1 మీరు వెళ్ళినటువంటి స్థలములో పెంచుకోవటం అంటే మిమ్మల్ని ఎంతో గౌరవార్థంగా చూస్తారు, మిమ్మల్ని మంచి విలువనిస్తారు, దైవసేవకుల్ని ప్రేమించి ఏ యొక్క నొప్పి తగలకుండా మిమ్మల్ని వాడుకుంటారు. అది పెంచుకోవటం. అమ్ముకోవటం అంటే ఆ స్థలంలో సరైనటువంటి విధానము లేకపోతే అక్కడి నుంచి ఇంకొక స్థలానికి పంపుతారు. ఇంకొక స్థలంలో నచ్చకపోతే ఇంకో స్థలానికి పంపుతారు. ఇంకో స్థలం నచ్చకపోతే ఇంకో స్థలానికి వెళ్తారు. దాన్ని అమ్ముకోవటము అంటారంట. కోసుకోవటము అన్నారు. 3వది కోసుకుంటాడు అన్నాడు. కోసుకోవడం అంటే ఏంది? మిమ్మల్ని శ్రమలకు అప్పగిస్తారు, మీ మీద నిందలు పెడతారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. అయితే దేనికి జరిగినా కూడా అన్ని విషయాల్లో మనం ఏం చేయాలా? దేవుని కొరకు సమస్తాన్ని సిద్ధపడి జరిగించేవారిగా, యజమానుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే విధేయత చూపి లోబడి ఆత్మీయ జీవితంలో మనమైతే అందరినీ ప్రేమించేవారిగా ఉండాలా. ఈ 3 సంగతులను చెప్పి ప్రార్థన చేసి
మమ్మల్ని ఆయా స్థలాలకు పంపటం జరిగింది. ప్రియమైన వారలారా, తలంపు ఏంటంటే ఇక్కడ మనకు మరి దేవుని వాక్యము ఎప్పుడైతే నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే తన సంఘము కొరకు, తన బిడ్డల క్షేమం కొరకు కన్నీటితో దేవుని దగ్గర మొరపెడతాడు. ప్రభువా, నీవు పంచినటువంటి సంఘములో నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచడానికి వారికి కావలసినటువంటి నీ వర్తమానము ఆత్మీయ ఆహారము వారికి ఏ విధంగా పంచిపెట్టాలో ఏం అవసరం ఉంది, నువ్వు మాట్లాడు. ప్రభు మాట్లాడి తన హృదయములో వాక్యమును నింపుకొని తిరిగి చేయాలా, తనకు అప్పగింపబడిన సంఘానికి ఆ విధంగా ఆత్మీయంగా పోషించాలి. అందుకే అటువంటి వారిని నమ్మకమైన గృహ నిర్వాహకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి నిమిత్తమై కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, 14వ వచనంలో చూసినప్పుడు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటా ఉన్నాడు. కాబట్టి సర్వసంపద అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఏది నేర్పుతున్నాడో, ఏది ఇస్తున్నాడో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో మొట్టమొదట కనిపెట్టేది నేర్చుకోవాలి. ఎంపాల్ గారు ఒక స్థలంలో సేవ చేసేటప్పుడు ఆయన బ్రాంచ్కి నన్ను పంపుతా వచ్చినారు. ఆ బ్రాంచ్లోకి వచ్చినప్పుడు దైవజనుడు అంటూ వచ్చినాడు, సంఘాన్ని ఏ విధంగా ఆదరిస్తున్నావు, ఏ విధమైన ఆహారం పెడుతున్నావు అన్నాడు. నాకు అర్థం కాలే ఆ మాట. ఏ విధంగా ఆదరిస్తున్నావంటే నేను అన్నాను, పర్వాలేదు అంకుల్, దేవుడు ఇచ్చినట్లు నడిపిస్తున్నా. పర్వాలేదు అనకూడదంట. ఎట్లా చేస్తున్నావు, ఏ విధంగా సంఘాన్ని పోషిస్తున్నావు? సర్ది కూడి పెడుతున్నావా, హోటల్ కూడి పెడుతున్నావా, కష్టపడి ప్రయాసపడి వండి పెడుతున్నావా? సర్ది కూడి పెట్టడం అంటే, సర్ది కూడి అంటే ఏంటంటే ఎప్పుడో ఎక్కడో విన్న వర్తమానం మాటికి మరలా దాన్ని రిపీట్ చేసి ఒక 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ వర్తమానం చెప్తే అది సది కూడా అంట. హోటల్ భోజనం అంటే ఎక్కడో దైవజనులు చెప్పిన వర్తమానాలు విని ఆ పెద్దలు చెప్పినవి రాసుకుని అది తీసుకొచ్చి సంఘానికి చెప్తే అది హోటల్ భోజనం అంట. అలాగున ఎవరో చెప్పిన వర్తమానం విని మళ్ళీ వీడికి వచ్చి ఆ వర్తమానం చెప్తే ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట తొలగిపోతాం. లాంటి ఎవరో ఒకరు చెప్పిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇది అక్కడ ఆయన చెప్పినాడు, ఈయన కాపీ కొట్టినాడు. తెలంగాణలో మేమున్నప్పుడు కొంతమంది సేవకులు కాన్ఫిడెన్స్ కాలు పెట్టుకొని మాట్లాడేవారు సెల్లులో. కాన్ఫిడెన్స్ మాట్లాడేటప్పుడు ఒక 5-6 కలిసి సేవకులు నన్ను అడిగేవాళ్ళు, అన్న ఈ తలంపు ఎట్లన్నా ఆరాధనకి ఇదిగో ఈ తలంపు తీసుకున్న దీని మీద కొంచెం ఎట్లా, దీని మీద కొద్ది ధ్యానం చేయడానికి ఎట్లా అంటే ఫలానా చెప్తే ఆ తీసుకునే వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకొని ఉదయకాలం చెప్పి కొద్ది రోజుల తర్వాత నేను వేంపల్లెలో పనిబడి వెళ్తే అక్కడ సహోదరులు అంటున్నారు, అన్న నువ్వు తెలంగాణలో ఉన్న నీ వర్తమానాలు మాత్రం కడప జిల్లంతా మోగుతున్నాయి. ఏంటి ఏమైందంటే అప్పుడు ఆయన చెప్తా వచ్చినాడు, అన్న మేము కాన్ఫరెన్స్లో కాలు పెట్టుకొని మాట్లాడి మీరు చెప్పిన వర్తమానాలు మేము సిద్ధపడుతున్నాం. సంతోషం మంచిదే. ఆత్మీయంగా నేను చెప్పటం కాదు, మీరు ప్రభు దగ్గర కనిపెట్టండి. అంటే ఎప్పుడైతే ఇతరులు చెప్పినవి తీసుకొని మనం చెబితే అది మన బోధ కాదనేది అర్థమైపోతుంది. ఆ యొక్క సంఘము కూడా విన్నటువంటి వారికి ఆత్మీయమైనటువంటి తృప్తి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, అందుకేం చేయాలా, వండి పెట్టాలా, కష్టపడాలంటే మోకాటి అనుభవములో ప్రభు దగ్గర కన్నీరు కార్చి, ప్రభువా నీ బిడలు ఎంతో ఆశతో నీ ఇంటికి వస్తున్నారు, వారి యొక్క ఆత్మీయ దాహము తీర్చడానికి, వారి ఆత్మీయ ఆకలి తీర్చడానికి, ఏదైతే వారి యొక్క అవసరతను బట్టి నీవు నాతో మాట్లాడు. అందుకంటే సర్వసంపద అనే మాట కొరత లేనటువంటి ఆత్మ. సర్వసంపద అంటే అన్ని రకాలుగా లోపల సిద్ధపరచుకుని ఉండాలి సేవకుడు. అందుకే అంటాడు, దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశములు కలిగిన ప్రతి లేఖనములను ఖండించటానికి, సరిచేయటానికి, బుద్ధి చెప్పటానికి, హెచ్చరించటానికి, ఖండించటానికి వాక్యము నీవు సిద్ధపడి ఉండాలని చెప్పి తిమోతికి పౌలు చెప్తా వస్తాడనమాట. అంటే తన హృదయంలో నింపుకోవాలి. అదే కొత్త పదార్థము అనగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులు, పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు, వాటిని సేకరించి
సరిచేసుకుని ప్రభు దగ్గర మోకాటనులో కనిపెట్టి ఆ సంఘానికి చెప్పాలి. లోపల సరుకు లేదనుకో ఏం చేస్తారు, 1-2 సార్లు వర్తమానం అయిపోయినాక మళ్ళీ అదే చెప్పినామంటే ఏమంటారు, అయిపోయింది, లోపల సరుకు లేదు కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నా ఈయన ఏముందిలే అయిపోయిందిలే, చెప్పినట్టువే మళ్ళీ చెప్తుంటాడు, చెప్పిందే చెప్తున్నాడు, పాడిందే పాట పాసి పనుల దాసరి అని పాడిందే పాడుతాను, ఎప్పుడు అదే చెప్తుంటే ఏమనిపిస్తుంది, ఇన్నేదేలే కదా. అది కాదు, నూతన అనుభవంలోనికి రావాలా, నూతన ఆత్మతో నింపబడాలా, దినదినము ప్రభు మాట్లాడాలా, దినదినము ప్రభు మనల్ని నింపాలి. అది సర్వసంపద. లోపల నింపబడాల. ఎప్పుడైతే వాక్యముతో తన దాసులు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆ వర్తమానము దేవుడివ్వాలి. అది లేకుండా మన సొంతంగా మనము ఏదో చెప్పాలా, ఏదో కలిగి ఉండాలనుకుంటే ఆ సంఘం ఆత్మీయంగా ఎదగలేదు. రాజంపేట సంఘంలో మేము సేవ చేసేటప్పుడు అక్కడ ప్రతి నెల ఒక ప్రత్యేకమైనటువంటి స్పీకర్ను పిలిచేటటువంటి వారంట. అంతకుముందు నాకు ముందు సేవ చేసినటువంటి వాళ్ళందరూ ప్రతి నెలలో మొదటి వారము ఒక స్పీకర్ను పిలిచేవారంట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2-3 నెలలు విన్న తర్వాత 3 నెలలు అయిపోయింది, ఎవరన్నా కొత్తలను పిలుద్దామంటే ఆ సంఘ పెద్దలు అంటున్నారన్న ఇంతకన్నా ఇంక ఏముందన్న, అప్పుడు నెలకు ఒక్కసారే మాకు స్పెషల్ మీటింగ్ ఉండేది, నెలకు ఒక్కసారే స్పెషల్ స్పీకర్ వచ్చేవాడు. ఇప్పుడు నెల మాకు ప్రతి వారము స్పెషలే. ఎందుకు? చెప్పిన తలంపు చెప్పకుండా, తీసుకున్న అంశం తీసుకోకుండా ఇంత అనుభవంలో తీసుకొచ్చేటటువంటి వారు ఇంతకంటే ఎవరున్నారు? ఎందుకు అనవసరంగా పిలిచి మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? మాకు అక్కర్లేదన్నా, మీరున్నంత వరకు మీరే చెప్పండి. ప్రేమిన వారలారా, తలంపు ఏంటంటే ఆ సర్వసంపద దేవుని వాక్యముతో నింపబడాలా. ప్రభు దగ్గర 2 సంవత్సరాలు ప్రార్థన చేసి మేము కనిపెట్టి బైబిల్ బ్యాగు నా సంకకేసుకోవటానికి 2 సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ వచ్చిన. అంత తొందరగా అంత తేలిగ్గా ప్రభువుకు నేను లోబల్లా. నన్ను ఏ విధంగా నల్లగొట్టాలనో, ఏ విధంగా ఏం చేయాలనో, ఏ విధంగా అయితే లోబడతానో అన్ని రకాలుగా పాటలు తిప్పి తనకిష్టమైనట్లు నల్లగొడతా వచ్చినాడు. అన్ని పరిస్థితులు అయిన తర్వాతనే దేవుని సేవకు వచ్చిన. ఒకటే చెప్పిన వర్తమానం చెప్పకూడదు, తీసుకున్న తలంపు తీసుకోకూడదు, దినదినము నూతనంగా నువ్వు మాట్లాడాలా. అట్లయితేనే చెప్పు నీ సేవకు వస్తా, లేదంటే నాకు వద్దు, నన్ను విడిచిపెట్టు, నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలే. బాధ పెట్టినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రభువా ఒప్పుకుంటాననేది, ఆ బాధ తిరిగిపోతానే మళ్ళీ ఏదో ఒకటి ప్రశ్న వేయటము, దానికి అనుమానం పెట్టడం, నేను మానుకోవటం. ప్రభు అన్నాడు చివరిసారిగా యోహాను సువార్త 7:38 దైవజనుడు మాట్లాడుతున్నాడు. వర్తమానంలో 2వ వర్తమానంలో అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నది పారుతుందంటే ఊట. ఆ ఊట నీలో నింపుతున్నాను, నువ్వు నాకు అవసరం ఉంది కనుక నేను సర్వ సమృద్ధిని నేను నింపుతున్నాను. నీవు నాకు అక్కరున్నావు కాబట్టి నేను ఏర్పరచుకున్నా. ప్రేమైన వారలారా, కనుకనే నమ్మకమైన గృహ నిర్వాహకుడు దేవుణ్ణి సంతోషపెడతాడు కానీ మనుషుల సంతోషం కాదు కావాల్సింది. మనుషులు సంతోషపడితే దేవుని సంతోషపెట్టకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ మనుషులు సంతోషపెట్టవచ్చు కానీ ఈ లోకంలో మంచి బోధకుడు అనిపించుకోవచ్చు, మంచి శిష్యుడు అనిపించుకోవచ్చు, మంచి సేవకుడు అనిపించుకోవచ్చు. కానీ దేవుని దగ్గర అది లేకపోతే ఆ దినమున చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకంటున్నాడు ప్రభువా, ఎవరికి ఈ బోధ మాకే చెప్తున్నావా, ఇంకా ఎవరికైనా చెప్తున్నావంటే, ఇంకా ఎవరికైనా చెప్పడానికైతే నీకెందుకు నాయన, నీకేనాయనా పేతురు, నీకేనాయనా తోమా, నీకేనాయనా యాకోబు, నీకేనాయనా పేతురు, నీకేనాయనా మీకే చెప్తున్నా. 12 మంది అపోస్తలులు శిష్యులకు చెప్తా ఉన్నాడు. వారు నమ్మకమైన గృహ నిర్వాహకత్వములో దేవుని సేవ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వారు ఆ 2 విధాలుగా కొత్త నిబంధన పాత నిబంధనలో తను నింపుకోవాలి. ముందు నింపుకోవాలంటే ఎట్లొస్తుంది? తన్ను సిద్ధపడాలా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలా.
ప్రతిరోజు మంగళవారం, శనివారము, గురువారము, ఆదివారము, దినదినము సాయంకాలం ప్రతిదినం గృహ కూడికల్లో ఎక్కడికి వెళ్ళిన తలంపు రావంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా వస్తాయి? దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాసముతో దేవుని దగ్గర ఎప్పుడైతే నమ్మకంగా ప్రభువా నువ్వు అప్పగించిన సంఘము, నీ సంఘానికి ఏం చెప్పాలో నాకు నేర్పు అడగాలి. అందుకే అంటున్నాడు, జ్ఞాపం చేసుకుంటే ఒక మాట చూడండి ఏమంటాడంటే 96వ వచనంలో, కీర్తన 119 96వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు చూడండి, జ్ఞాపం చేసుకుంటే సకల సంపూర్ణతకు పరిమితి కలదు, నేను గ్రహించుచున్నాను, నీ ధర్మోపదేశము అపరిమితం. ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ కూర్చున్నటువంటి నీ అవగాహన ఏంటి అని చెప్పి ఒక స్థలంలో, మరి ఎంతవరకు దేవుని వాక్యము ఎంతవరకు నీకు అవగాహన ఉందంటే ఆయన అన్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చి అది అందని నిధి, తరగని గని అన్నాడు. అందని నిధి అంటే ఆ నిధిని మనం అందుకోవడానికి ఎంత హెచ్చుకు ఎదుగుతూ వస్తామో అంతగా ఇంకా ఎత్తుకెళ్ళిపోతుంది. తరగని గని అంటే గని ఏం చేస్తుంది? తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఎన్ని వస్తాయి? ఎంతమంది యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 190 సంవత్సరాలకు బైబిల్ గ్రంథము మరి ఏర్పాటైతే ఆనాటి నుండి దరిదాపు 2026 సంవత్సరాల నుంచి ఎంతమంది దైవజనులు, ఎంతమంది సువార్థికులు, ఎంతమంది ఎవాంజలిస్టులు, ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. ఇందులో ఒక్క అక్షరం కూడా అయిపోయిందా? అయిపోలే. ఒక్క అక్షరం కూడా అయిపోలే. దాని మిన్నే దేవుడు ఇంకా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. భారతం ఉంది, ఒకసారి ఇంటి అయిపోతుంది. రామాయణం ఉంది, ఒకసారి ఇంటి అయిపోతుంది. భగవద్గీత ఉంది, ఒకసారి చదివితే అయిపోతుంది, తెలిసిపోతాయి. కానీ పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. అది తవ్వుతూ ఉంటే ఇంకా ఎన్ని తలంపులు, మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, మన ఆత్మక్షేమం కొరకు, మన ఆత్మ ఆశను బట్టి మనము చూస్తూ ఉంటే ఇంకా వస్తాయి. తరగని గని అన్నమాట. తరగని గని. ఒక దైవ సేవకుడు ఏమీ లేకుండా సేవకు వచ్చినంట. ఆయన ఏం చేస్తున్నాడంట, ఒక చిన్న సంఘాన్ని మరి ఆయా పల్లెలు తిరిగి సువార్త చేస్తూ వస్తున్నాడంట. తిరుగుతా సువార్త చేస్తూ ఉంటే ఒక దినం అనుకున్నాంట, ప్రభువా నేను ఈ గ్రామం అంతా నడిచి సువార్త చేసినాను, ఆ చుట్టూ ఉన్నటువంటి పల్లెలకు వెళ్ళాలా, నాకు ఒక సైకిల్ దయచేస్తే బాగుంటుంది ప్రభువా, సైకిల్ ఇస్తే గ్రామాలన్నీ తిరుగుతాను ప్రభువా అన్నాడంట. సరే సువార్త కొరకై సైకిల్ ఇచ్చినాడు. ఆ సైకిల్ వేసుకుని దేవుడు ఇచ్చినాడండి. ఆ యొక్క గ్రామాలన్నీ తిరిగి సువార్త చేస్తున్నా అంట. గ్రామాలు అయిపోయిన తర్వాతనంట, ప్రభువా నాకు ఒక బైక్ ఇచ్చింటే నేను ఇతర గ్రామాలే కాదు ఆ మండలాలు కూడా వెళ్ళి సువార్త చేస్తాను ప్రభువా అన్నాడంట. సరే బైక్ ఇచ్చేసినాడు. బైక్ మీద తిరిగినాడు, మండలాలు సువార్త చేసినాడు. తర్వాత ప్రభువా నాకు ఒక కారు ఉంటే నేను ఆ యొక్క తాలూకాలు అన్నీ కూడా స్టేట్లు తిరిగి నీ సువార్త ప్రకటిస్తా ప్రభువా అనంట. కారు ఇచ్చినాడంట. కారు ఇచ్చిన తర్వాత మరలన్నాడంట, ఆ కారులో మొత్తం తిరిగి అంత స్టేట్ అంత సువార్త ప్రకటిస్తూ వచ్చినంట. ప్రభువా నాకు కారు కాదు, ఒక విమానం ఇస్తే నేను ఇతర దేశాలకు కూడా పోయి సేవ చేస్తాను ప్రభువా అన్నాడంట. మానవుని ఆశ ఎట్లుంది? ప్రేమైన వారలారా, దేవుడు అన్నాడంట, సరే నీకు విమానం ఇస్తాను అన్నాడంట. ఒక దినం కారులో పోతూ ఉంటే ఒక స్థలంలో ఇక్కడ విమానాలు తయారు చేయబడునని ఒక పెద్ద బోర్డు ఉందంట. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత, అరే ఇక్కడ విమానాలు తయారు చేస్తారంట కదా, సరే నా దగ్గర ఏమీ లేదు, అయినా సరే వెళ్ళి ఒకసారి అక్కడ ఆ విమానం రేట్ ఎంత అవుతుందో కనుక్కుంటానని చెప్పి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్తాను, అక్కడ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ చూసి, ఏంటండి అక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, అయ్యా నేను పలానా దైవ సేవకుని, పలానా నేను సువార్థికుని, నేను ఒక విమానం కొనుక్కోవాలని వచ్చినాను, దాని కాస్ట్ ఎంతో దాని యొక్క రేట్ వేస్తే దాన్ని అప్రాచ్ చూసుకుని నేను తర్వాత కొనాలనుకుంటున్నాను అన్నాడంట. ఏమంటే ఇక్కడ మేనేజర్ గారు లేరు, ఆయన వచ్చేంత వరకు మీరు ఆగండి అన్నాడంట. లేట్ అవుతుంది, ఆయన లేడు వెళ్ళిపో అన్నాడంట. ఆయన
తిరుగుతానే అక్కడ నుంచి మేనేజర్ గారు వస్తున్నారంట. ఎవరు ఆయన, ఎందుకు వచ్చినా అంటే, సార్ ఏదో ఆయనకి విమానం కావాలంట, దానికోసమని వచ్చినాడు అని. పిలువు ఆయన పిలువు అన్నాడంట. పిలిచినాడు. పిలిచిన తర్వాత లోపల పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన అడిగిందంట, ఏంటి చెప్పండి, ఏం కావాలంటే, అయ్యా నేను ఒక ఎవాంజలిస్ట్ని, ఇట్లా సువార్థికుని, నేను ఇతర దేశాలు పోయి సువార్త చేయాలనుకుంటున్నాను, నాకు ఒక విమానం కావాలా అని. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మీరు పొరపాటు పన్నారు, ఇవి మనుషులు ఎక్కే విమానాలు కాదు, ఇవి మనుషులను చంపే విమానాలు మేము చేస్తున్నది, ఇవన్నీ యుద్ధ విమానాలు అని చెప్పినాడంట. ఇవన్నీ యుద్ధ విమానాలు అంటే మనుషులు చంపడానికి చేస్తున్నాం, కానీ మనుషులకు క్షేమం, మనుషులు ఎక్కిపోవటానికి కాదు. ఎంతో నిరాశతో ఆ సేవకుడు వస్తూ ఉన్నాడంట. అప్పుడు మరలా ఆయన పిలిచి అన్నాడంట, నీవు ఇంతగా వచ్చినావు కాబట్టి నీ కొరకు ఒక విమానం నేను చేసిస్తాను, కాబట్టి నువ్వు తీసుకొని సంతోషంగా సేవ చేయనంట. ప్రియమైన వారలారా, తలంపు ఏంటంటే, దేవుని ఇంటిలో ఎప్పుడైతే మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకొని దేవుడు మనకిచ్చినటువంటి పని నమ్మకంగా చేస్తూ ఆయన ఇంటిలో నమ్మకమైన గృహ నిర్వాహకునిగా, నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పని హోరేబులో నేను కలిగి ఉండాలా, నా దేవుని నేను గణపరచాలని ఎప్పుడైతే విశ్వాసంతో నీవు ఆ నమ్మకంగా ఉంటావో, ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోతాడు. దావీదు ఎలాంటి వాడు? దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేటటువంటి వాడిని తీసుకొచ్చి 12 గోత్రాలకు రాజును చేసి, నీ సింహాసనము ఆకాశము కింద భూమి ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది ఇక్కడ అని చెప్పినాడు. ఎంత గొప్ప దేవుడు! కారణం ఏంటి? మనలో నమ్మకత్వం లేకుంటే నమ్మకమైనటువంటి పని ఎవరు మనకు అప్పగించరు. అందుకే అంటున్నాడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఎప్పుడు చేసే పని దేవునికి ఇష్టపూర్వకంగా మనం చేసేవారిగా ఉండాలా. అది దేవుని పని అని మనం గుర్తించాలా. ఇది నా సొంత పని కాదు, లేకుంటే ఇదేదో మనము భక్తికి వచ్చిన వాళ్ళం కాదు. తన సంఘాన్ని దేవుడు అప్పగించినాడు కాబట్టి ఈ స్థలంలో ఉన్నంత వరకు ఆయన పని నమ్మకంగా చేయాలా. ఆ నమ్మకత్వాన్ని చూసినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమైన వాళ్ళారు, అందుకే అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లు ఎట్టున్నాడంట, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషపడుతున్నా. సర్వసంపద అంటే దేవుని యొక్క సన్నిధిలో పాత పదార్థము కొత్త పదార్థములో నుండి తన ఇంటి వారి క్షేమం కొరకు ఏ విధంగా అయితే ఆ నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎల్లప్పుడూ తన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటాడు, వారిని బలపరిచేటటువంటి వారిగా ఉంటాడు. నమ్మకత్వం లేకపోతే ఏం చేస్తాడు? ఒక మాట చూడండి, జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇక్కడ గృహ నిర్వాహకుని గురించి ప్రభువు మరి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు చూడండి, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంత సొమ్ము మీ సొంతమైనది మీకు ఎవడిస్తాడు? పరుల సొమ్ము విషయంలో మన సొంత సొమ్మును ఏ విధంగా మనము ఖర్చు చేయటానికి కానీ, మనము మరి పరుల సొమ్ము విషయంలో మన సొంత సొమ్ము విషయంలో ఎట్టుంటాం అలాగే ఉండాలి. భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో ఎవరు కనపడితే వారికి ఎవరైనా చేయి చాపితే అడిగితే వెంటనే తన డబ్బులు తీసి ఇచ్చేటటువంటి వాడంట. వాళ్ళ అక్కర తీర్చేవాడు. పాపం అని ఇచ్చేవాడు. పాపం ఎక్కడ పోతారు? పాపం వాళ్ళకు ఇయ్యాలి కదా, పాపం వాళ్ళకు భోజనం కావాలి కదా, పాపం అని అందరికీ ఇస్తూ వస్తున్నాడు. ఒకరోజు భక్సింగ్ గారిని ప్రభు దర్శించినాడంట. భక్సింగ్ గారిని అడిగింట, భక్సింగ్ ఎవరిదా డబ్బు, ఎందుకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఎవరిదా డబ్బు? నాది. నా డబ్బును నువ్వు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరు? భక్సింగ్ గారు రహస్యంగా ప్రార్థన చేసినాడంట, ప్రభువా ఈ దినం నుంచి నా దగ్గర ఒక్క రూపాయి కూడా నేను పెట్టుకోను, నా అక్కర్లు నా అవసరతలు నువ్వే తీర్చాలి, నీకు సంపూర్ణంగా నేను అప్పగించుకుంటున్నా, నీ దగ్గర సర్వసమృద్ధి ఉన్నప్పుడు నా దగ్గర పెట్టుకొని నేను ఖర్చు చేసి నీతో నేను ఎందుకు మాట్లాడాలా?
ఆ దినము నుంచి దైవజనుడు ప్రతి అవసరత ప్రభు దగ్గర కనిపెడతా వచ్చేవాడంట. ఏది అవసరమైతే అది దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆయన ఎవరినైనా ఎక్కడికైనా ఫ్లైట్కు టికెట్ కావాలన్నా, రైలుకు టికెట్ కావాలన్నా ఇతరులను పిలిచి, ఆ దినాల్లో తర్బీదులో సేవకులు ఉన్న వారిని పిలిచి తీసుకురాకుంటే పోవాలంట. అంతే, డబ్బులు ఇచ్చే తీసుకోవాలి, లేకుంటే డబ్బులు అడగకూడదు. దైవజనుని వెళ్ళిపోవాలంట. ఆ విధంగా చేస్తూ ఉంటే ఒకసారి మార్టిన్ గారిని ఏమన్నాడంట, ఆయన ఎక్కడికో వెళ్ళటానికి, మార్టిన్ నువ్వు వెళ్ళి నాకు అమెరికాకు, అమెరికా కాదు, బొంబాయికి ట్రైన్కు టికెట్ కావాలో తీసుకురాపో అన్నాడంట. సరేనని వెళ్ళినాడంట. వెళ్ళేసరికి ఆ బుకింగ్లో రిజర్వేషన్ కోసం చేయి పెట్టినాడు. చేయి పెట్టేసరికి అక్కడ ఒక 4-5 ముందు ఆయన ముందు నిలబడినారంట. వరుసలో నిలబడినాడు. సరే, అందరూ అయిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఈయన దగ్గర ₹1 కూడా లేదు. అయితే ఇక ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అయిపోతే ఈయన బుకింగ్లో చేయబెట్టి డబ్బులు ఇవ్వాలి టికెట్ కోసం. ఏం చేయాలా? వణికిపోతున్నాడంట. డబ్బులు ఇవ్వలేదు. ఏం చేయాలా? ఆయన చేయబెట్టి పారం తీసుకుంటానే ఒక ఆయన వచ్చినంట, ఇక్కడ భక్సింగ్ గారి తాలూకా, ఎవరు భక్సింగ్ గారి గురించి టికెట్ తీసుకోవడానికి వచ్చినది అన్నాడంట. అప్పుడు మార్టిన్ గారు, అన్న నేనేనన్నా అని కాళ్ళెత్తి చూపిస్తూ ఉన్నాడంట చెయ్యి. సరే తీసుకోండి అని చెప్పి ఆయనకు ఒక కవర్ ఇచ్చినాడంట. ఆ కవర్ ఇస్తే ఆ కవర్లో కరెక్ట్గా టికెట్ ఎంత అవుతుందో అంతే ఉన్నాయంట దాంట్లో. టికెట్ తీసుకొని భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అన్న ఏందన్నా మీరు చేసే పని అన్నాడంట. ఏం చేసిన మార్టిన్, ఏమైంది అన్నాడంట. దేవుణ్ణి కొంచెం ఎక్కువ అడగొచ్చు కదన్నా, కరెక్ట్గా నువ్వు టిక్కెట్కి అడిగినావు, ఇంకొంచెం ఎక్కువ అడిగింటే బాగుండు కదా అన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, మార్టిన్, మన దగ్గర డబ్బులుంటే మనం పోగొట్టుకుంటాము, వ్యర్థంగా ఖర్చు చేస్తాం, దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆయన దగ్గర ఉన్నాయనుకో, మనం ఎప్పుడు అడిగేటప్పుడు మనకు ఎంత అవసరమైతే అంతే ఇస్తాడు. ఈ అనుభవం నేర్చుకో. ప్రేమిన వారారా, తలంపు ఏంటంటే మనము కూడా అట్టి అనుభవంలో నమ్మకంగా మన సొమ్మని మనం వ్యర్థంగా ఖర్చు చేయడం కాదు, దేవుని విషయంలో కూడా నీ సొంత విషయంలో నీ యొక్క సొమ్మును ఏ విధంగా అయితే నమ్మకంగా జాగ్రత్త చేసుకుంటావో, దేవుని ఇంటి విషయంలో కూడా అట్లా జాగ్రత్త ఉన్నది. నమ్మకత్వము. నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన వానికి దేవుడు పని అప్పగిస్తాడు, కానీ అపనమ్మకస్తులను ఎన్నడూ కూడా దేవుడు కోరుకోడు. ప్రేమిన వాళ్ళారా, అందుకే అంటున్నాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఈ గృహ నిర్వాహకుని గురించి మనము కొన్ని సంగతులు క్లుప్తంగా చూపిస్తాను. సమయం అయితే ఉంది కాబట్టి మరలా మనం ఓపెనర్కి వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా చూపిస్తా. చూడండి, కొన్ని సంగతులు త్వరగా చదువుదాం. 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. ఏమంటున్నాడు? 8వ వచనం చూడండి. అక్కడ అంటారు చూడండి, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరములను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అంటా ఉన్నాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడని ఎప్పుడైతే తన పనిని అప్పగించినప్పుడు ఆ నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు తన మీద ఏం చేస్తున్నారంట? నిందలు మోపుతున్నారు. అయ్యా, ఇదిగో నువ్వు ఏం తీసుకుంటున్నావో, నీ ఆస్తినంతా దుర్వినియోగం చేస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఒకరికి చెప్పడంలా ఒకరికి చేయడంలా అంత తనిష్టమైపోయింది చేసుకుంటున్నాడంటే యజమానుడు ఏం చేసినాడు? వెంటనే పిలిపించినాడు. చూడండి, జ్ఞాపం చేసుకుంటే మొదటి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను, వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వము
పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్ళలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అప్పించి ఉన్నావని మొదటి వాడిని అడగా, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకొనుమని వానితో చెప్పాను. తర్వాత వాడు నీవెంత ఇచ్చి ఉన్నావని మరి ఒకరిని నేను అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని 80 తుములని వ్రాసుకోమని చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఎందుకు? ఆ యజమానుడు ఎప్పుడైతే నింద వేస్తూ వచ్చినాడో అది లెక్కకు సరితూగినప్పుడు ఏం చేస్తున్నాడు? అతని యుక్తిని చూస్తూ వచ్చినాడు. అందుకే అంటున్నాడు, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఎట్టున్నాడంట? యుక్తిగా నడుచుకున్నాడంట. యుక్తిగా నడుచుకొనెను అంటే జ్ఞానము కలిగి తన ఇంటి వారిని ప్రేమించటానికి ఎప్పుడైతే యుక్తిగా నడుచుకొని తన యొక్క పరిచర్య చేస్తూ వచ్చినాడు. అంటే ఇక్కడ యజమానుని సొమ్ము అంటే ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో చూడండి, 3వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? 2వ వచనం చూడండి ఏమంటున్నాడు? అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్కను అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వానితో చెప్పాను అంటాను. పైన చూడండి, మొదటి వచనంలో వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతని ఆస్తిని పాడు చేస్తున్నాడు. ఆస్తి అంటే ఏంది? ధనం నిధి అనేటటువంటి మాట ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం. ఆ ధనము దేన్ని చూపిస్తుంది? దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. ఆస్తి అనేటటువంటిది నమ్మకమైన గృహ నిర్వాహకునికి అప్పగించినటువంటి కృపావరములు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపావరమును దేవుని ఇంటిలో నువ్వు ఏ పని చేయగలుగుతావో అది నమ్మకంగా చేయకపోతే నీవు అన్యాయస్తుడవే. నీకు అప్పగించిన పని విషయంలో, నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు వెనక్కి తగ్గుతూ నాకు అక్కరలేదు, నేను ఈ పని చేయను, ఈ నిందలు నేను పడలేను. ఎవరి పని చేస్తున్నావు? ఎవరి పని నువ్వు చేసేది? దేవుని పని చేస్తున్నావు. దేవుని ఇంటిలో నిన్ను ఒక నమ్మకస్తునిగా దేవుడు ఎంచి, దేవుడు గుర్తించి నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీవు ఆ పని విషయంలో ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నారని, ఇతరులు నిన్ను మాట్లాడుతున్నారని, ఇతరులు నీ మీద నిందలు వేస్తున్నారని చెప్పి ఆ పని నువ్వు మానుకుంటే దేవుడు తగిన సమయంలో మన లెక్క అడుగుతాడు. అందుకంటా ఉన్నాడు ఆ పని విషయంలో అవే దేవుని కృపావరములు. అక్కడ సొమ్ము అంటే దేవుని ఇంట్లో సొమ్ము అంటే ఇది కనకపెట్టే కాబట్టి దీని మీదనే మన దృష్టి ఉంది అని అది కాదు. ప్రేమైన వాళ్ళారా, దేవుడిచ్చిన తలంపులు, దేవుడిచ్చిన కృపావరములు, దేవుడు దేని కొరకు సిద్ధపరిచినాడో మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరటానికి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఆ యొక్క గృహము, సంఘములో దేవుడు దేనికైతే నేను ఏర్పరిచినాడో అది నువ్వు గుర్తించేవారిగా మనం ఉండాలి. అందుకే మాట్లాడుతున్నాడు. జ్ఞాపం చేసుకుంటే మరి ఒక మాట చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి ఎప్పుడైతే నమ్మకముగా మనం ఆ పని చేస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అందుకని అంటున్నాడు చూడండి, కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ పౌలు తన యొక్క మరి కృపావరాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము త్వరగా ముందుకెళ్ళిపోదాం, సమయం అవుతుంది, త్వరగా ముగిస్తాను. చూడండి, మొదటి 4 వచనాలు త్వరగా చదవండి తీసిన వాళ్ళు. ఇలాగూ క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము.
మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను. కాబట్టి దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండటం అనేది అవసరం. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండటం అవసరం. అట్టి నమ్మకత్వం నువ్వు కలిగి ఉన్నావా? అట్టి నమ్మకత్వంలో దేవునింటి నువ్వు ప్రేమించేవాడిగా ఉంటున్నావా? ఆ ఇంటిని ప్రేమించేటటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఎప్పుడైతే దేవుని ఇంటిని ప్రేమించి దేవుని ఇంట్లో నమ్మకంగా నువ్వు పనిచేస్తావో మనుషులు నిన్ను పొగడాల్సిన పని లేదు, మనుషులు నిన్ను హెచ్చించాల్సిన పని లేదు, మనుషులు నిన్ను ఎన్నుకోవలసిన పని లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు, దేవుడు నిన్ను హెచ్చించుకుంటాడు. దేవుడు హెచ్చించి దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నిన్ను నియమించినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడతారు. దావీదును చంపాలని చెప్పి యుద్ధములో యోధుల మీద అధికారిగా పెడితే ఫిలిస్తీయుల చేతికి దొరుకుతాడు, ఫిలిస్తీయులు చంపుతారు, నా పీడ విరగడవుతుంది, నా కుమారుడైన యోనాతాను సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పి దురాలోచనతో దావీదును యోధుల మీద అధికారిని చేసినాడు సౌలు. కానీ దేవుడు ఏం చేసినాడు? దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి యోధులందరికీ కూడా దావీదు మీద ఇష్టం పుట్టింది. ప్రియమైన వారలారా, ఇష్టం పుట్టింది. అలాగున మన మీద ఇష్టం పుట్టడానికి మనం దేవుని ఇంట్లో ఏ విధంగా నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడు. అందుకే చెప్తున్నాను, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండటం అవసరము. కనుకనే పౌలును దేవుడు సౌలుగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు, పౌలుగా మార్చుకున్నాడు. తన పరిచర్యను దేవుడు అప్పగిస్తూ వచ్చినాడు. అందుకేమంటున్నాడు? ఒక్క మాట చూడండి, 17వ వచనములు అంటాడు. త్వరగా ముందుకెళ్ళిపోదాం. మీరు ఇంటికి పోయిన తర్వాత నెమ్మదిగా అధ్యాయాలన్నీ చదువుకోండి, మరలా చదువుకోండి. మీకు మంచి ఆత్మీయ సంగతులు ఇంకా ఎన్నో బయలుపడతాయి. 17వ వచనం చూడండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీదకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను బోధించే విషయం అంటే నాకు నమ్మకమైన కుమారుడు, దేవునికి నమ్మకమైన వారిగా గృహ నిర్వాహకుడుగా ఉన్నటువంటి వారు యజమానుడు తనను కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు. అందుకనే యేసేపు చేతికి సమస్తమును అప్పగించినాడు. దేవుని సంఘములో మనకు అప్పగించబడినటువంటి పనిని గుర్తిస్తున్నామా? ఎన్ని దినాలు రక్షింపబడినావు? ఎన్ని ఏండ్లు రక్షణ అనుభవాన్ని చెప్పుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని ఆరాధిస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తున్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సంగతి, దేవుడు నీ ద్వారా ఏం చేయబోతున్నాడో ఒక్కరోజున గుర్తించుకున్నావా? ప్రభువా, నీ ఇంటిలో నా అక్కర ఏముందో నాకు బయలుపరచమని ఎప్పుడన్నా అడిగినామా? ఆయన అక్కర బయలుపరచాల్సిన పనిలే, మనమే అడుక్కుంటాం కదా. మనమే కనిపించుకోవాలా, మనం కనపడాలా. మనం కనిపించుకుని ఏమైనాడు? ఆ యొక్క గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలకు తాను కనిపించుకోవాలని, నేను ఫిలిష్తీయుణ్ణి, రాండి నా మీదకి యుద్ధానికి ఎవరు వస్తారో పోరాడుతూ వచ్చినాడు. ఏమైనాడు? ఒక చిన్న గులక రాయితో మరణం పొందినాడు. ప్రేమైన వారలారా, జ్ఞాపం చేసుకోవాలి మనం ఏ విధంగా ఉంటున్నాం. దేవుని ఇంట్లో మన అవసరం ఉంది, మనం గుర్తించాలి. అటు నమ్మకమైనటువంటి వారిగా ఎప్పుడైతే నువ్వు దేవుని ఇంట్లో ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఆ యొక్క గృహ నిర్వాహకుడు తన ఇంటి వారిని ఎప్పుడైతే నమ్మకంగా కాపాడటానికి, తన ఆస్తిని దుర్వినియోగం కాకుండా చేయటం అంటే దేవుడిచ్చినటువంటి కృపావరములను మనము జాగ్రత్తగా గమనించి దేవుని ఇంట్లో నమ్మకంగా మనం పనిచేసినప్పుడు మనుషులు కాదు మనల్ని పొగడాల్సింది, మనుషులను చూసి కాదు మనం పనిచేసేది. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుని పని చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా, బలపరుస్తా. నన్ను గణపరిచిన వారిని నేను బలపరుస్తా. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము నేను తీరుస్తా. ఇంటికి పోయినా చూసుకోండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనము 13వ వచనంలో ఆ సంగతిని మరి ఫిలిప్పీలు పౌలును ఏ విధంగా ఆదరించి, ఏ విధంగా మరి
పౌలు విషయంలో ఆదరణ చూపినారో దాన్ని బట్టి ఆ మాటలు చెబుతా వస్తున్నాడు. అందుకే అంటున్నాడు, జ్ఞాపం చేసుకుంటే మరి అక్కడ అంటున్న ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా ఏమంటాడంటే 12వ అధ్యాయము చివరి వచనం 14వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట అంటాడు చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటున్నా. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. ఆ దినమున చూస్తాం మన క్రియలు ఎట్లున్నాయో. ఆ క్రియలు ఇక్కడ ఉన్నప్పుడు మనం సరిచేసుకొని వివేకముతో మనం నడుచుకోవాలని ఆ గృహ నిర్వాహకుడు ఏ విధంగా యుక్తితో తన పని చేస్తూ వచ్చినాడు, అతని వివేకముతో తను నడుచుకొని తన నమ్మకాన్ని కాపాడుకున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు, 12 మంది శిష్యులను పంపినప్పుడు ఒక మాట చెప్తా వచ్చినాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనములు అంటాడు కదా, గొర్రెలను తోడేళ్ళ మధ్యకు పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనక ఎట్టుండాలంట, మీరు పాము వలె వివేకమును పావురము వలె నిష్పటత్వమును కలిగి ఉండాలి. పాముకు వివేకం అంటే ఏంది? తప్పించుకునే మార్గం. తప్పించుకోవటానికి ఎన్ని విధములుగా పాము అంటేనే అది ఎట్లా వెళ్ళిపోతుందో తెలియకుండా పోతుంది. అట్లనే మనం కూడా వివేకం అనేది విశ్వాసికి వివేకం ఉండాలా. నమ్మకము ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు శిష్యులకు ఈ బోధ చేస్తున్నాడు, అట్లే హోరేబులో దేవుడు మనకిచ్చిన కృపావరములను మనము ఏ విధంగా మరి కాపాడుకునే వారిగా ఉంటున్నాం. ఆత్మల విషయంలో పౌలు ఎక్కడికి వెళ్తే ఆ సంగతిని తన అవసరమైనప్పుడు తన అధికారాన్ని చూపించుకున్నాడు, అవసరం లేనప్పుడు అమాయకుని నడిచినాడు. యూదుల దగ్గర యూదులుగా ఉన్నాడు, సమరయుల దగ్గర సమరయునిగా ఉంటూ వచ్చినాడు, అపోస్తుల దగ్గర అపోస్తులుగా ఉంటూ వచ్చినాడు. ఏ విధము చేతన ఎందుకు అలాంటి మరి వివేకము అవసరం అంటే ఆత్మలు సంపాదించే విషయంలో దేవుని పని నమ్మకంగా చేసి ప్రభు సన్నిధిలో మనం నిలిచుంటానికై అట్టి ఆత్మీయ అనుభవం మనకు కావాలి. అదే వివేకం. అందుకేమంటున్నాడు, ఒక మాట చూడండి, త్వరగా ముగిస్తున్నాను, జ్ఞాపం చేసుకుంటే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 25వ వచనం. వారు పౌలును వారులతో శిక్ష విధింపగయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడవని అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వమును సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే నేను రోమీయుణ్ణి అంటే ఇక్కడ అవసరమైంది. రోమీయుడుగా ఉంటూ వచ్చినాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడైనాడు, బెనమిను గోత్రములు పుట్టినాడు. తన సాక్ష్యం అక్కడ అవసరమైంది కాబట్టి అక్కడ చెప్తా వచ్చినాడు. ఎందుకు చెప్తున్నాడు? ఒక మాట చూడండి, ముగిస్తున్నాను. మొదటి కొరింథీ పత్రికలో 19వ అధ్యాయంలో 9వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. అక్కడ నుంచి అంటాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రంకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రంకు లోబడిన వాడిని వలె ఉంటిని. దేవుని విషయమైన ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడును
ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అంటే ఎక్కడికి వెళితే ఆత్మీయ అవసరతను బట్టి దేవుడిచ్చిన జ్ఞానముతో సర్వ సంపదలతో నింపబడినటువంటి నమ్మకమైన గృహ నిర్వాహకుడు తన సంఘానికి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది అవసరమో దాన్ని తెలియపరిచేవాడిగా ఉంటాడు. అవసరమైనప్పుడు సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. అవసరం లేని కాడ మౌనంగా ఉన్నాడు. దెబ్బలు తినే చోట దెబ్బలు తిన్నాడు. ఘనత పొందే కాడ ఘనత పొందినాడు. అన్ని విషయాల్లో ఉంటూ వచ్చిన అదే నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఆ నమ్మకమైన గృహ నిర్వాహకునిగా ఆ ఇంటి మీద అధికారము, ఆ ఇంటిని ఇంటిలో ఉన్నటువంటి వారికి తగిన వేళ ఆహారము పెట్టడానికి అటువంటి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉంటొచ్చినాడు. అందుకని అంటా ఉన్నాడు, జ్ఞాపం చేసుకుంటే ఆ యొక్క ఇల్లు అనేటటువంటిది, గృహం అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. అట్టి సంఘంలో ఆత్మీయంగా మనం ఏమి వింటున్నామో, ఏమి నేర్చుకుంటున్నావో, ఏ విధంగా వాక్యానికి లోబడి విధేయత చూపుతున్నావో మనల్ని మనం పరీక్షించుకొని దేవుడిచ్చే మెప్పు కొరకు, దేవుడిచ్చే ఘనత కొరకు, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని, దేవుడిచ్చిన కృపావరాన్ని, దేవుడు నిన్ను ఒక పనికి నియమించినప్పుడు అది చిన్నదైతే పెద్దదాన్ని ఆశించకూడదు, పెద్దదైతే చిన్నదాన్ని ఆశించకూడదు. నేను పైకి దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు నేను అంత పైన ఉండను ప్రభువా, నేను కింద ఉంటానంటే దేవుడు ఇష్టపడడు. నిన్ను దేవుడు కింది స్థానంలో ఉంచినప్పుడు లేదు ప్రభువా నాకు పై స్థానం కావాలంటే దేవుడు పై స్థానం ఇయ్యడు. నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి, నీకున్న ఆత్మీయ విశ్వాసాన్ని బట్టి, నీకు దేవుని ఇంటి మీద ఉన్న మక్కువను బట్టి దేవుడు ఏదిస్తే దాన్ని నేర్చుకోవటానికి, దేవుని యొక్క పని విషయంలో మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుడు అప్పగించిన పనిని తృణీకరించకుండా ఎప్పుడైతే నువ్వు చేసేవాడిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యవంతుని చేస్తాడు, ధనవంతుని చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నీవు కలిగి ఉండాలి. అందుకే పాడతాం కదా, నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు, జార విడచెదవేమో జాగ్రత్త పడు. జాగ్రత్త. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకుంటే అది మరలా నీకు కావలసినని నువ్వు ఆశపడినప్పుడు అది నీకు దొరకనప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుమాలిన ముఖముతో మనం తలదించాల్సి వస్తుంది. ఆ గృహ నిర్వాహకత్వపు హక్కు నుండి నిన్ను త్రోసివేయటానికి దేవుడు సిద్ధపడకముందే వివేకముతో జ్ఞాపకం చేసుకొని దేవుని పనిని నమ్మకంగా చేస్తే దేవుని ఆశీర్వాదమును సమృద్ధిగా పొందుతాం. అందుకనే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుంటే మాట అంటా ఉన్నాడు కనుక ఆత్మల సంపాదన విషయంలో మనము యుక్తి కలిగి ఉండడానికి కుయుక్తి పనికిరాదనమాట. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి అంటే ఏంది? కుయుక్తి అంటే మనం వెనుకొనడము, ముందు ఒకరిని పంపించడం. అంటే వాడికి బాగా లేనిపోనివన్నీ నేర్పి పంపిస్తే వాడు పోయి గబగబ అరిచి వాళ్ళ మీద కొట్లాడ పెట్టుకుంటే గబగబ అంతే. మనం ఏం చేయాలా? నేనేం చెప్పాలి, నాకేం తెలియదు, ఏమమ్మా నువ్వే కదా నన్ను చెప్పి పంపించిందంటే నేను చెప్తే నువ్వు పోతావా కదా? అది కాదు. ఆ కుయుక్తి అనేది మనకు ఉండకూడదు. కుయుక్తి పరులం అయితే దేవుని సన్నిధిలో నష్టపోతావు, దేవునికి దీవెన పోగొట్టుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుంది. ప్రేమిన వాళ్ళారా, కుయుక్తి కావాలి. యుక్తి ఉండొచ్చు కానీ కుయుక్తి ఉండకూడదు. యుక్తి అంటే ఏంది? మనకు సంపాదించుకోవటానికి, మన అవసరమైన దాన్ని, మన మాటలు ఇతరులకు బోధించి వారిని ఆత్మలు సంపాదించే విషయంలో ఏం చేసినాడు? ఎవరి దగ్గరికి వెళ్తే వారి మాటలు చెప్పినాడు, వారిని నడిపించినాడు, ఆ సత్యాన్ని బోధించినాడు, ఆత్మను సంపాదించి. అందుకే అంటున్నాడు, ఏ విధము చేతనైనాను ఒక ఆత్మను సంపాదించాలా. ఆ ఆత్మను సమకూర్చినప్పుడే దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను మనం పరలోకంలో పొందుతాం. దాని కొరకే పౌలు అంటున్నాడు, అటువంటి యుక్తిపరులంగా మనము కుయుక్తిపరులంగా ఉండకూడదు. కుయుక్తి అనేటటువంటిది ఒక దినమున మన జీవితాన్ని మనల్ని నష్టం చేస్తుంది.
నీ కుయుక్తిని ఇతరులు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు అందరూ ఏమంటారు? ఈ అన్న ఇట్టేటోడేలే, ఈ అక్క ఇట్టాడదేలే, కాబట్టి ఆమె మాటలు ఎందుకు వింటావు? ఆమె అన్ని తంటాలే పెడుతుంది. ఆయన మాట ఎందుకు వింటావు? అన్ని తంటాలు పెడతారు. అయిపోయింది మన నమ్మకత్వం కదా. అది మనము కలిగి ఉండకూడదు. మనం కలిగి ఉండకూడదు. మనము నష్టపోయిన సంఘక్షేమం కొరకు, సంఘము అభివృద్ధి కొరకు దేవుని పని ఆ నమ్మకంగా ఆ గృహంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయ క్షేమం పొందాలా, వారు ఆత్మీయంగా ఎదగాల, అది మనం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి జ్ఞాపం చేసుకుంటే ఆ యొక్క అన్యాయపు స్త్రీ విషయంలో, అన్యాయపు స్త్రీ అంటే డబ్బు, ఆ డబ్బును ఖర్చు చేసిన కొన్నిసార్లు మనము ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెట్టాలా, కొన్నిసార్లు వారి ద్వారా మనం ఇవ్వాలి. అందుకే సామెత గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనములో ఏమంటాడంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటాడనమాట. వెదజల్లితే అభివృద్ధి, నువ్వు చల్లితే సమకూర్చుకుంటావు. నువ్వు ఎన్నో ఒక బస్తా ఒడ్లు తీసుకుపోయి పొలంలో చల్లితే నీ ఇంటికి ఎన్ని బస్తాలు వస్తున్నాయి? 1 ఎకరాకు 40 బస్తాలు, 42 బస్తాలు వస్తున్నాయి కదా. మనం వేసేది ఒక బస్తే. వెదజల్లితే సమృద్ధి. నువ్వు వెదజల్లటానికి ఇష్టపడకుండా ఎప్పుడైతే బిగ తీసుకొని లోపల పెట్టుకుంటావో అది కూడా నీ జీవితం అట్టనే ఉంటుంది. అందుకేమంటాడు? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా తక్కువ అంటే ఇవ్వాల్సినంత దేవునికి సొమ్మును దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా నువ్వు ఏదో ఇస్తున్నానని చెప్పి, నేను ఇస్తున్నానని అందరూ చూసేటట్టు ఒక 500 కాగితం తీసుకొచ్చి, నువ్వు ₹1,00,000 జీతం తీసుకొని 500 కాగితం తీసుకొచ్చి అందరూ చూసేటట్టు దాంట్లేసి అబ్బాయి అన్న 500 వేసినాడమ్మా అంటే నీ యొక్క రాబడి నేను ఎంత ఇస్తున్నా నీకని దేవుడు అడుగుతాడు. అందుకేమవుతుంది? తక్కువ ఇచ్చి లేమికొస్తున్నాం అంటే దేవుని సొమ్ము దేవుని విషయంలో ఇవ్వవలసినంత దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. అప్పుడే ఆశీర్వాదం. అదే నమ్మకమైన తన ఇంటిలో ఆ గృహ నిర్వాహకుడు ఏ విధంగా అయితే మనకు తెలియజేస్తున్నాడో, పాత పదార్థములో కొత్త పదార్థములో నుండి ఏదైతే కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యములను మనము తీసుకొని వాటిని ధ్యానించినప్పుడు సమృద్ధిగా మనము విధేయత చూపేవారిగా ఉండాలి. అందుకనే సొంత సొమ్ము విషయంలో మనము ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉండకపోతే పరలో సొమ్ము విషయంలో కూడా జాగ్రత్త ఉండలేము. అందుకనే ఎవరు అప్పగిస్తారు? నీ నమ్మకత్వం కావాలా, నీ యథార్థత కావాలా, నీ సాక్ష్యం కావాలా, నువ్వు దేవుని ఇంట్లో ఏ విధంగా నడుచుకుంటున్నావో, నీ ప్రవర్తన ఏందో, నీ విశ్వాసం ఏందో, నీ తగ్గింపు ఏందో, నీ విధేయత ఏందో, నువ్వు దేవుని ఇంట్లో ఎంత విధేయత ఎంత ఒబిడెంట్గా ఉన్నావో అది చూస్తారు ప్రజలు. అది చూసినప్పుడు దేవుని కృపావరములు మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. నమ్మకస్తుడు ఎక్కడున్నా దేవుడు విడిచిపెట్టాడు. ఎక్కడో గానుగ దాపునున్నటువంటి గిద్యోను తీసుకొచ్చినాడు. డేరాలో దాగిన యెహోషువను బయటికి లాక్కొచ్చినాడు. గొర్రెల కాడున్నటువంటి దావీదును లాక్కొచ్చినాడు బయటికి. సామాను దాపున ఉన్నటువంటి సౌలును లాక్కొచ్చినాడు బయటికి. ఇవన్నీ మనకు బుద్ధి కలగటానికే సంగతులు. అంటే నమ్మకంగా ఉంటున్నామా? అట్టి నమ్మకత్వం కలిగి ఉండటానికే వీటన్నిటిని మీరు గ్రహించినారా? వినగలిగిన శక్తి కలిగినంత వరకు వారికి ఏం చేసినాడంట? ఉపమాన రీతిగా వారికి బోధిస్తావు. చొక్క మార్చుండి ముగిస్తున్నాను. మార్క్స్ వార్త 4వ అధ్యాయము ఉదయకాలం చూసిన భాగం 33, 34 వచనాలు త్వరగా చదవండి, ముగించుకుందాం రండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 33, 34 వచనాలు చూడండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచినాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఏం నడుచుకోవాలో, ఏం నేర్చుకోవాలో, ఏ విధంగా మనం సంఘంలో నమ్మకంగా ఉండాలో ఆ సంగతులను బయలుపరుస్తూ వచ్చినాడు. అందుకని నమ్మకమైన గృహ నిర్వాహకుడు యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇల్లు అనేది దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. గృహ నిర్వాహకుడు సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. మనము ఏ విధంగా నమ్మకంగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాం పరీక్షించుకుందాం. యోగ్యంగా ప్రభు రక్తమాంసంలో పాలు పొందాం. రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము
28వ వచనం నుండి 38వ వచనం వరకు 31వ వచనం వరకు అందరం చదువుదాం. త్వరగా రండి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనను, అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరముని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. తీర్పు పొందకుండా ఉండేదానికి ప్రభు బల్ల దగ్గర విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. నమ్మకమైన విషయంలో, అప్పగించిన పని విషయంలో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా దేవుని పనిని తృణీకరించి ఇది నాకు అవసరం లేదని తృణీకరిస్తున్నావా? ఒక దినం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. జ్ఞాపం చేసుకుందాం, సరి చేసుకుందాం, యోగ్యంగా ప్రభు రక్త మాంసంలో పాలు పొందాం. అట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగాక.